సమ్మర్ వచ్చిందంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అనేవి కామన్. డయాబెటీస్ పేషెంట్ లో అది ఇంకా కామన్ అయింది. ఎప్పుడు డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి? అసలు నాకు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా అన్నది ఎలా తెలుసుకోవాలి? వాళ్ళు మనం మాట్లాడదాం. డాక్టర్ అజిత్ కుమార్ ఉన్నారు, కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. నమస్కారం. So the urinary tract infection మనకి not only diabetic patients, normal population లో కూడా చాలా కామన్. But diabetes patient are more prone for the UTI. Reason ఎందుకు? First of all that uncontrolled blood sugar level. ఎవరికి uncontrolled blood sugar level ఉంటే so that extra sugar that will pass in urine. So that is growth media for మన bacteria. So that's why they are more prone for that urine infections. Second reason because of prolonged diabetes ఎవరికి 10 year last 15 year నుంచి ఇది కూడా అన్కంట్రోల్డ్ ఉంటే సో బ్లాడర్ ఎఫెక్టెడ్ అవుతుంది, యూరినరీ బ్లాడర్. దట్ వాట్ వీఆర్ కాలింగ్ యాజ్ ఏ సిస్టోపతి, డయాబెటిక్ సిస్టోపతి. దానివల్ల పేషెంట్స్ కి ఒక రకాలకి ఇది అర్జెన్సీ లాగా వస్తుంది, బట్ ఈజ్ అన్ఏబుల్ టు పాస్ దట్ యూరిన్. ఓకే, దానివల్ల సో బ్లాడర్ లో రీఫిల్ అవుతారు. సో దట్ ఈస్ ఆల్సో సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్. టాయిలెట్ కి వెళ్ళాలనిపిస్తుంది కానీ ఈ కాంట్ పాస్. ఈ కాంట్ పాస్, దట్ ఈస్ వన్. సెకండ్ ఏముంటుంది, హీ విల్ పాస్ బట్ హీ ఇన్కంప్లీట్ టు వైడ్ ద కంప్లీట్ యూరిన్. కంప్లీట్ గా యూరిన్ కూడా పాస్ రాదు. ఓకే, జస్ట్ ఎందుకో ఎట్లా రీజన్ ఇది సింపుల్, అదే బికాస్ ఆఫ్ అన్కంట్రోల్ డయాబెటీస్ ఇట్ ఎఫెక్ట్ దట్ నర్వ్స్ that related with that bladders. సమ్మర్ వచ్చిందంటే they might consider dehydration కూడా ఒక కారణం, ఇది ఇన్ఫెక్షన్ కాదనుకునే ఛాన్సెస్ ఉంటాయి కదా. హౌ టు డిఫరెన్షియేట్? See, dehydration లో సిమ్టమ్స్ నార్మల్ గా సిమ్టమ్స్ ఏమేమి ఉంటాయి యూరిన్ ఇన్ఫెక్షన్ కి? ఫ్రీక్వెన్సీ, number of times. So patient they will go number of time for washout, burning menstruation, painful urinations, చాలా యూరిన్ పాస్ చేస్తే చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది. అసోసియేటెడ్ విత్ ఫీవర్ సమ్టైమ్స్, ఆర్ ఫీవర్ లో కూడా నార్మల్ ఫీవర్ లాగా లేదు, ఫీవర్ విత్ చిల్స్, చాలా చలి వస్తుంది. దట్ ఈస్ అ కామన్ విత్ దట్ సిమ్టమ్స్. ఓకే, అండ్ సమ్ టైమ్ పేషెంట్ ఇది యాక్చువల్గా ద సింపుల్ మన లోవర్ యూటీఐ అండ్ అప్పర్ యూటీఐ డివైడ్ చేస్తుంది. సో లోవర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ది కామన్ సిమ్టమ్. సమ్ టైమ్స్ ఇఫ్ ఇదే ఇన్ఫెక్షన్ మన కిడ్నీకి ఎఫెక్ట్ చేస్తే ఆ టైంలో ద పేషెంట్ దే మే కంప్లైంట్ ఆల్సో ద పెయిన్ ఇన్ అబ్డమన్, ఎస్పెషలీ ఇన్ అప్పర్ పార్ట్ కిడ్నీ రీనల్ ఏరియాలో, and lower abdomen pain whenever the patient is having bladder infections. So idi kuda segregate cheyochu. So that is not simple dehydration because other symptoms are also there to visit the doctors. Okay, this is the two things. First manaki because of uncontrolled diabetes eye pain, second is diabetic cystopathy, second karanam. Third is that hygiene, poor hygiene, especially diabetic patients, they are more prone for that urinary tract infection. Okay. Third is a hydration. Summer undi, already patient is diabetic, they are anyhow passing more urine because of uncontrolled sugar, and intake poor undi, then again it will aggravate the things. In urinary tract infections అనేవి నైట్ టైం కూడా ఒకవేళ స్టార్ట్ అయితే they can't consult you till morning. So ఆ పీరియడ్ లోపు what kind of ఆ టైం లో at least so they have to maintain that hydration, చాలా ఇంపార్టెంట్. ఆర్ సిమ్టోమాటిక్ ట్రీట్మెంట్ ఏముంది, లైక్ ఫీవర్ వచ్చింది, ఫీవర్ కి పారాసిటమాల్ టాబ్లెట్స్ అట్లా తీసుకోవచ్చు. బట్ స్టిల్ unable to bear that, unable to pass that urine, better to consult as early as possible nearby hospital or doctors. So no other solution అంటే immediate అప్పటికి అలా ఏం ఉండదు, తీసుకోకూడదు కదా because they are diabetic కాబట్టి. Yeah. Fifth one is that the drugs, some diabetic medications ఉంది మనకి. మెడికేషన్ కి ఓన్ సైడ్ ఎఫెక్ట్ ఉంది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. చాలా మందికి ఇది ఐడియా లేదు. రీజన్ ఇది బికాస్ ఆఫ్ పేషెంట్స్ అండ్ మనం ఏం చెప్తే ఆ టైంలో దే విల్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. ఎందుకు ప్రికాషన్స్ నేను చెప్తాను, దే ఆర్ ఇంట్రెస్టెడ్, మోర్ ఇంట్రెస్టెడ్ నాకు షుగర్ కంట్రోల్ కావాలి. సో ఎవ్రీ టైమ్ మెడిసిన్స్ విత్ ప్రికాషన్స్ అన్ని చెప్తున్నాం యాజ్ ఎ ఫిజిషియన్ ఆర్ వేరే డాక్టర్ కూడా. ఇది మెడిసిన్స్ లో కంపల్సరీ మనకి ప్రాపర్ హైడ్రేషన్ ఉండాలి. లైక్ ఒక మెడిసిన్ కి 10 ఎఫెక్ట్ ఉంటే 1 సైడ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. సో SGLT2 ఇన్హిబిటర్ ఒకటి చెప్తున్నాం మన మెడిసిన్స్, చాలా మంచి మెడిసిన్స్ దట్ విల్ ప్రివెంట్ మన హార్ట్ సంబంధం, కిడ్నీ కూడా ప్రివెన్షన్ కోసం, మన ఫర్దర్ గా డ్యామేజ్ కి. But only one side effect is there, that urinary tract infections. Yeah. So especially summer blow, those patients on that medications, compulsory proper hydration undali. లేకపోతే 100% they will get that infections. సో విన్నారు కదా, మీకు ఎవరికైనా ఈ ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా ఇమీడియట్ గా డాక్టర్ ని కన్సల్ట్ అవ్వండి. నెగ్లెక్ట్ మాత్రం చేయదు, ఎందుకంటే యూటీఐ అనేది డయాబెటిక్ పేషెంట్ లో చాలా కామన్, సమ్మర్ లో ఇంకా కామన్ గా కనిపిస్తుంది కాబట్టి డిలే చేయకుండా డాక్టర్ ని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.